పూరా లోకల్. ఏ విచారణ అధికారి అయినా మాట్లాడినా ఇప్పటివరకు కేసీఆర్ కేటీఆర్ల పేర్లో? ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయటం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది దాడి కాకపోతే ఏంది? మా వ్యక్తిత్వ హననం చేసుడు, లక్షలాది మంది మేము కులిపోయేటట్టు చేసుడంటే ఏంది అది? అది చిన్న పనిలాగా మీరు వచ్చి వివరణ ఇచ్చుకోవచ్చు. వీడు చేసిన పనికి మాలిన పనికి వివరణ ఇస్తారు, వివరణ ఇస్తారు, ఇంకో తిరిగిస్తారు. నీకు దోష పద్ధతిలో నువ్వు చేస్తే వాడి దోష పద్ధతిలో వాడు చేస్తాడు. నువ్వు అడిగిన పద్ధతిలో వివరణకు వస్తాడా, చర్చకు వస్తాడా? ఎవరిని అడిగి రాసినావు, ఎవరిని అడిగేసినావు? రాసేటప్పుడు అడుగుతున్నారా? నీతులు చెప్పే ఆయన కూడా ఒకరి పేరు రాసేటప్పుడు తప్పకుండా వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా. అది కదా ప్రాథమిక సూత్రం కదా జర్నలిజంలో. ఎవడను కూడా ఆరోపణ చేస్తే ఆరోపణ వరకు రాసుకో, దాని గురించి ఎవరేం మాట్లాడలేదు. కానీ నువ్వు రాసే స్టోరీలో ఎవడో విచారణాధికారి ఎవడో విచారణకు పోయిండని చెప్పి వాడేదో చెప్పిండని చెప్పి నువ్వు రాస్తున్నది, నువ్వు పరకాయ ప్రవేశం చేసి నీకున్న కక్షను కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఇంకోటి పైన తీసుకునే పద్ధతిలో నేను రాస్తా ఇష్టం వచ్చినట్టు అంటే ఏం జర్నలిజం అనాలి దీన్ని? జర్నలిజం ఎట్లయితుంది? తప్పకుండా కబైలా హౌజే అవుతుంది, కబైలానే అవుతుంది.